మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం శని వక్రగతి గురించి. గురుగారు నమస్కారం. గురుగారు వాగర్థ వివసంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. భారతదేశంలో ఇంకా ఎలాంటి పరిణామాలు చూడాల్సి వస్తుంది గురువు గారు? ఆల్రెడీ మనకి ప్రొటెస్ట్ నడుస్తుంది, నీట్ ఇలాంటివి జరుగుతున్నాయి, ఇంకా ఏం చోటు చేసుకోబోతున్నాయి? ఇప్పుడు మీకు గమనించుకుంటే ఈ ప్రొటెస్ట్లు అనేటువంటి కూడా గత జూన్ అది ఈ జూలై 22వ తారీఖు నుంచే కదా గురువు గారు నీట్. అవును, ఈ యొక్క నిప్పు అణగారిన నిప్పులాగా ఉండి జూలై 22వ తారీఖు నుంచి చాలా ప్రొటెస్ట్లు చాలా ముందుకు వెళ్ళిపోయాయి. అంటే ఇది సహజంగా చాలా మంది వీక్షించేటువంటి మన సుమన్ టీవీ ప్రేక్షకులు తీసి పారేస్తారు, ఇదంతా ఏముందిలే అని చెప్పేసి. కానీ వాస్తవానికి శని వక్రీకరించి జరగబోతున్నాడు జూలై 27వ తారీఖు రోజున. కాబట్టి ఈ సంబంధించినటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. అందుకే దైవత ఆరాధన తప్పనిసరి. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఈ యొక్క ఆషాఢ పౌర్ణమి రోజున దేవతా అనుగ్రహం అందరికీ అందించాలనే సదుద్దేశంతో వారాహి నవరాత్రులు ఎంతో మంది చేసుకున్నారు, మధ్యలో ఆపేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే చేసుకోలేక ఇబ్బంది పడి చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం పొందితే బాగుండును, అలాగే చాలా మందికి సమస్యలు అనేటువంటి ఉంటాయి, ఆ సమస్యలు తీరితే బాగుండును అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళకి ఈ ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమి సందర్భంగా మన పీఠమాధ్వర్యంలో రాత్రి 8 గంటలకి అంటే 7:30 వరకు పౌర్ణమి కాబట్టి 7 గంటలకి పౌర్ణమి ఘడియల్లో మనం ప్రారంభం చేస్తాం. వారాహి, ప్రత్యంగిర, బగళాముఖి, రాజశ్యామల, ధూమావతి మరియు శనీశ్వర అఘోర పాశుపత హోమాది కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి వారాహి మాల కూడా ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఎందుకంటే శని వక్రీకరించినటువంటి కారణం చేత శని మీనరాశికి మరియు కుంభరాశి కూడా ప్రభావితం కాబట్టి మొత్తం 12 రాశుల వారికి ఈ ప్రభావం ఉంటుంది. ఎవరి జాతకరీత్యానైతే బలమైనటువంటి సమస్యలు తీరాలని కోరిక ఉంటుందో అటువంటి సమస్యల నివారణకి, శత్రుబాధలు, విద్య, వివాహ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి ఈ హోమాది కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా కానీ ఈ కార్యక్రమంలో గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే మన భారతదేశంలో జరిగేటువంటిది ఇప్పుడు ఈ యొక్క విద్యార్థులు ప్రొటెస్ట్ చేశారు, కానీ ఇది శని వక్రీకరించినటువంటి కారణం చేత జరుగుతున్నటువంటిది. అవునా, ముందే స్టార్ట్ అయిపోయిందా గురుగారు? ప్రభావం ముందే ఉంటుందా మనకి? కదమ్మా, ఇంట్లో కాఫీ చేసినా బిర్యానీ చేసినా ప్రిపరేషన్ లోనే స్మెల్ అవుట్ అవుతుంది, కానీ అన్ని తయారు చేసిన తర్వాత వీళ్ళింట్లో ఇవి ఉన్నాయని తెలియదు కదా వండారని. అలాగే ఇది రావడానికి ముందే ఒక 2 వారాల ముందర మన భారతదేశం కూడా చవి చూసింది. ఎందుకంటే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన లగ్నానికి అత్యంత రాజయోగప్రదుడు శని, బాధకుడు కూడా శనే. కానీ అట్టి శని వక్రీకరించి మీనరాశిలో వక్రీకరించినటువంటి కారణం చేత గతంలో ఏంటనంటే భారతదేశం గవర్నమెంట్ ఎలా ఉంటుందనంటే భవిష్యత్తు కార్యాచరణ ఇంతకుముందు చెప్పుకున్న న్యాయ వ్యవస్థకి కారకుడు కాబట్టి న్యాయ వ్యవస్థ సమూలముగా మార్చబడుతుంది. కొత్త చట్టాలు తీసుకుని వస్తాయి. ముఖ్యంగా శని నిష్పక్షపాతానికి కారకుడు కాబట్టి అడ్డదారుల గుండా సంపాదించేటువంటి వ్యక్తులందరూ కూడా బయటపడతారు. ఇప్పుడు అనేక మంది రహస్యంగా దాగిన వాళ్ళ చరిత్రలన్నీ ఇప్పుడు బయటపడతాయి. అలాగే ఇప్పుడు కొత్త చట్టాలు కూడా రాబోతుంది. దీని కారణంగానే ఇప్పుడు మరి గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నప్పుడే ఇప్పుడు ఎందుకు రావాలి? ఇప్పుడు అమిత్ షా గారు ఇప్పుడు కొత్తగా FCRA బిల్ అనేది తీసుకొస్తున్నారు. ఇక మొత్తం ఢిల్లీ కేంద్రంగా ప్రతి NGOలకి వచ్చే డబ్బు అక్కడి నుంచే రావాలి, ఒకే బ్యాంకు నుంచి పెడుతున్నారు. మరి ఇంతకు ముందు ఎప్పుడో పెట్టొచ్చు కదా, ఇప్పుడు ఎందుకు అంటే రావాల్సిన సమయం గ్రహాలు నిర్ణయిస్తాయి. ఎప్పుడు ఏది జరగాలో ప్రపంచవ్యాప్తంతో భారతదేశంలో కూడా గ్రహాలు నిర్ణయిస్తాయి. మన జాతకంలో ఏది జరగాలో కూడా గ్రహాలు నిర్ణయిస్తాయి. కాబట్టి ఇప్పుడు బిల్లు తీసుకొస్తున్నాడు అమిత్ షా, శని వక్రీకరించినాడు కాబట్టి పునరాలోచన, గతంలో జరిగినటువంటి వాటికి మళ్ళీ తప్పులు జరగకుండా పునరాలోచన. ఇప్పుడు జరిగింది ఈ ప్రొటెస్ట్ కదా, భవిష్యత్తులో ఇంకొకసారి ఎక్కడ కూడా భారతదేశంలో మళ్ళీ ప్రొటెస్ట్ జరగడానికి అవకాశం లేకుండా చట్టాలు వస్తాయి, పునఃసమీక్ష చేసుకుంటారు. ఈ యొక్క సంబంధించినటువంటి
ఈ యొక్క విద్యార్థులందరూ కూడా చేసే డీప్ స్టేట్ అవన్నీ ఉన్నాయి కదా, అవును గురు. వీటన్నిటికీ శని కారకుడు అక్కడ. ఇక్కడ అనిశ్చితి అనేటువంటిది ఉంటుంది. అంతేకాకుండా మన ఈ సంబంధించినటువంటి నరేంద్ర మోడీ గారి జాతక రీత్యా చూసుకున్న సెప్టెంబర్ 4వ తారీఖు వరకు అతని జాతకంలో బాగోలేదు. సెప్టెంబర్ 4 అంతవరకు దాన్ని ఒడిసి పట్టుకోగలిగాడా? మోడీ తర్వాత విజృంభిస్తాడు. ఇంకా తప్పదు. అంటే తర్వాత మంచి రిజల్ట్స్ అనేటువంటి మోడీ చాలా దుందుడుకు చర్యగా సెప్టెంబర్ 4 వరకు అతనికి బాగోలేదు. అంటే ఓపిక పట్టాలా, ఏం చేయాలంటారు? ఓపిక పట్టాల్సింది అంతవరకు అన్నిటికీ అది జరుగుతుంది. నిన్న నైట్ అందరికి మెసేజ్ చెప్పారు కదా ఇలా అని, నీట్ గురించి ఇలా జరిగింది, ఇక మీద జరగకుండా చూసుకుంటాం అలాంటివి. సెప్టెంబర్ 4 వరకు అతనికి మీద అభాండాలు అనేటువంటివి, అతన్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం కానీ. అవును గురుగారు, ఇన్ని రోజులు పాజిటివ్ గా అనిపించింది మోదీజీ గారి మీద, ఇప్పుడు నెగిటివ్ వచ్చేది అంతా గ్రహ ఇంపాక్ట్. ఇంకా ముందుగా సెప్టెంబర్ 4 వరకు కనీసము ఈ యొక్క ఆగస్టు అంటే జూలై 29-30వ తారీఖు వరకు కూడా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తర్వాత మెల్లమెల్లగా తగ్గుతుంది. సెప్టెంబర్ 4 తర్వాత మోడీ జాతకరీత్యా అతనికి బాగోలేదు కాబట్టి కామ్గా ఉండడం, భరించడం, తర్వాత చేయాల్సిన కార్యక్రమాలు భవిష్యత్తులో వీటన్నిటికీ కూడా చేయిస్తాడు. ఓకే గురుగారు, ప్రపంచవ్యాప్తంగా భారతదేశ పరంగా ఇలాంటి పరిణామాలు అయితే చోటు చేసుకుంటాయి. మరి ద్వాదశ రాశుల పైన ఎలాంటి ప్రభావం ఉండబోతుంది గురుగారు? ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా వినడానికి కూడా ఇలా అనిపించింది, దేశవ్యాప్తంగా ఎలా చెప్పారు, మరి ఇండివిజువల్ గా కూడా చాలా మంది తెలుసుకోవాలి అనుకుంటారు. గురుగారు, కర్కాటక రాశి లేదా కర్కాటక లగ్నంలో జన్మించినటువంటి వారికి శని వక్రగతి ప్రభావం ఎలా ఉండబోతుంది గురుగారు? కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు లేదా కర్కాటక లగ్నం శని నవమ స్థానంలో వక్రీకరిస్తున్నాడమ్మా. నవమ స్థానంలో వక్రీకరించి ఉన్నటువంటి కారణం చేత ఈ యొక్క అష్టమానికి లింక్ వచ్చింది. అంటే అష్టమ శని దోష ప్రభావం నుంచి బయటపడ్డారు. కానీ మళ్ళీ రీసెంట్ గా శని వక్రీకరించడం వల్ల కుంభరాశి మీద దృష్టి పడడం చేత మళ్ళీ అష్టమ శని ప్రభావాన్ని మళ్ళీ తిరిగి పొందుతారు కొంత. అందుకని ఆరోగ్యం పట్ల బాగా శ్రద్ధ వహించాలి అనేటువంటి సూచన. కాబట్టి మళ్ళీ పునఃసమీక్ష చేసుకుంటారు. జరిగినటువంటి పనుల వల్ల ఏమైనా నష్టాలు ఏమైనా ఉన్నాయా, తిరిగి మళ్ళీ పునఃసమీక్ష. అలాగే ఆపరేషన్ కోసం, డేట్ కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి ఈ సందర్భంగా డేట్లు అనేటువంటివి క్లియర్ అవుతాయి, చేయించుకోవచ్చు, జరుగుతుంది ఖచ్చితంగా. అలాగే ఏ స్థానాలు ప్రభావితం అవుతాయి అని అన్నప్పుడు ఉద్యోగ స్థానం ప్రధానంగా. కాబట్టి ఈ ఉద్యోగ స్థానం ప్రభావితమైనప్పుడు జాగ్రత్తలు పాటించాలి. చేస్తున్నటువంటి ఉద్యోగమైనా నవమ స్థానం కదమ్మా. కర్కాటక రాశి వారికి ఒక పాస్ బటన్ అనమాట. అంటే ఏ స్థానంలో వక్రీకరించాలో ఒక పాస్ బటన్, అంటే ఆగిపోతుంది, మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకోవాలి. ఈ నవమం ఏంటి సూచిస్తుంది? దాన ధర్మాలు, అలాగే పండితులను కలవడం, మఠాధిపతులు పీఠాధిపతుల ఆశీర్వచనాలు, దైవ బలాన్ని పొందడం, తీర్థయాత్రలు చేయడం, తండ్రి సంబంధించినటువంటి ఆరోగ్యము, అలాగే విదేశీ యానము, విదేశీ విద్య, ఉన్నత విద్య. ఇక్కడ ఈ కర్కాటక రాశి లేదా కర్కాటక లగ్నంలో జన్మించినటువంటి వాళ్ళు శని వక్రీకరించిన కారణం చేత విద్యార్థులైతే ఎవరైతే ఉంటారో వాళ్ళు మళ్ళీ పునఃసమీక్ష చేసుకోవాలి. ఇప్పుడు నేను కోర్స్ కోసం అప్లై చేశాను, ఆ కోర్సు నాకు భవిష్యత్తుకి ఉపయోగపడుతుందా లేదా, ఆ కాలేజ్ మంచిదా కాదా అని శని ఒకసారి రీచెక్ చేసుకోమంటున్నాడు అక్కడ. అవకాశం ఇస్తున్నారు. ఉద్యోగంలో కానీ ఇంకేదైనా కానీ జాయిన్ అయిన తర్వాత సరైనదైనా కానీ ఆఫరు ఒకసారి రీచెక్ చేసుకోండి. అలాగే ఈ సంబంధించినటువంటి ఆస్తి సంబంధమైన వ్యవహారాలు ఉంటాయి కదా, ఇక మనం కోర్టుకు వెళ్దామనో లేకపోతే ఇంకేదన్నా చేద్దామని అనుకునే దానికి పాస్ బటన్ కాస్త మళ్ళీ రీచెక్ చేసుకోండి అని కాస్త టైం ఇస్తున్నాడు. ఇక్కడ ఆ శనిని ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఇటు అష్టమ ప్రభావం కూడా ఉండడం వల్ల ఈ యొక్క జూలై 27 నుంచి డిసెంబర్ 11 వరకు చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో ఏవైతే ఉన్నాయో ఆ ప్రయత్నంలో ఇబ్బందులు అనేటువంటి ఎదుర్కోక తప్పదు. కాబట్టి పునఃసమీక్ష చేసుకోండి, నష్టములు జరిగే అవకాశం ఉంటుంది. ఒకటికి 4 సార్లు తప్పదనుకుంటేనే బాగా జాగ్రత్తగా ముందడుగు వేసే ప్రయత్నం చేయండి అని సూచిస్తున్నాడు. ఇలాంటి స్థితిని కర్కాటక రాశి లేదా కర్కాటక లగ్నంలో జన్మించినటువంటి వాళ్ళకి ఏర్పడేటువంటిది. అలా ఆలోచించి నిర్ణయం తీసుకున్నప్పుడు మంచి ఎదురవుతుందా చెడు ఎదురవుతుందా గురువు గారు? ఇది మంచి ఫలితాలు ఇస్తాయి. వాళ్ళ జాతకంలో ఉన్నటువంటి మిగతా గ్రహాధిపతులు నడుస్తున్నటువంటి దశాంతర దశల ప్రభావం మీద, ఆ జాతకంలో ఉండే యోగాల మీద ఈ ప్రభావం ఆధారపడి ఉంటుంది.
పూర్వపుణ్యం ఉందనుకోండి, సమీక్ష చేసుకుంటే మంచి. మనకు అచ్చిబాటు కాంది మనకు మనం ఆపు చేసుకుంటాం. ఓకే. పుణ్య ప్రభావం లేదు, పాప ప్రభావం ఉంది, ఆగిపోమ్మని సూచిస్తుంది. ఆగకుండా మనసు చెప్పిందే వేదం అన్నట్టుగా ముందడుగు వెళ్తే నష్టాన్ని సూచిస్తారు. పుణ్య సో ఈ విధంగా మనం గ్రహాల యొక్క స్థితిగతులను అర్థం చేసుకోవాలి తప్ప మనం ఏది పడితే అట్లా ఉండడానికి లేదు. పునఃసమీక్ష చేసుకోవాలి. అందుకని ఇప్పుడు ఇరాన్ అనేటువంటిది కర్కాటక లగ్నానికి ఉదయ లగ్నం, స్వాతంత్రం సంబంధించింది కాబట్టి ఇప్పుడు యుద్ధం మీద పునఃసమీక్ష ఇప్పుడు ఇరాన్ తీసుకుంటుంది. ఇప్పటి వరకు ట్రంప్ చేసుకుంటూ వచ్చాడు, మీరు ఆగండి, ఆలోచన చేసుకోండి, ఆపుకోండి, మాతో కలవండి అని. మాట వినలే. ఇప్పుడు ఇరాన్ మాట వింటది అలా. సో అక్కడ పునఃసమీక్ష అనేటువంటి చేసుకోవాలి. కాబట్టి విదేశీయానానికి కూడా పునఃసమీక్ష చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఎదురవుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా లాస్ అనేటువంటిది జరుగుతుంది ఏ పని చేసినా, కాబట్టి ఆ లాస్ అనేటువంటిది జరగకుండా చూసుకోవాలి. ఇక కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు పెరుగుతాయి. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ఈ యొక్క సంబంధించినటువంటి రిలేషన్షిప్ బాండేజ్ ని జాగ్రత్తగా పరుచుకోవాలి. అనవసరంగా కుటుంబ సభ్యులతో మాట అనుకోకూడదమ్మా. తర్వాత సంతానం, ముఖ్యంగా సంతానముతో ప్రేమతో మెలగాలి. సంతానంతో విభేదాలు తీసుకురాకూడదు. పైగా లవ్ అండ్ అఫెక్షన్ ఆలోచనలకి కారకత్వం. కాబట్టి జీవిత భాగస్వామితో ఈ యొక్క సంబంధించిన శృంగార సంబంధాన్ని కోల్పోకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆలోచనలు ప్రేమతో చక్కగా దగ్గర తీసుకోవాలి. ఏ జీవిత భాగస్వామిని ప్రేమికుల మధ్య పొరపచ్చాలు వచ్చిన జాగ్రత్తలుగా ఉండాలి. ఈ సమయం ప్రేమికుల మధ్య సంబంధ బాంధవ్యాల మీద ఎక్కువగా ఇబ్బందులు గురి చేస్తుంది. కాబట్టి కుటుంబ సంబంధాలు, మానవీయ విలువల మీద ఎక్కువగా ప్రభావితం చూపుతుంది. కాబట్టి ఈ కర్కాటక రాశి వారు వీటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. అందుకనే ఈ శని వక్రీకరించినటువంటి కారణం చేత 12 రాశులు లేదా 12 లగ్నాలు కూడా ఇంపాక్ట్ అవుతాయి. డిపెండ్స్ అపాన్ ద హారోస్కోప్, అతని యొక్క యోగ అవయోగాల మీద మంచి లేదా చెడు. కాబట్టి ఇక్కడ జాతకము చూపించుకోవడానికి సంబంధం లేకుండా అందరికీ కూడా ఈ శని వక్రీకరించినటువంటి దోషము తొలగిపోవాలనేటువంటి సదుద్దేశంతో గురువు కంట్రోల్ చేస్తాడు. నవగ్రహాల్లో శనిని ప్రొటెక్ట్ చేస్తాడు శని ప్రభావం నుంచి బయటపడడానికి, దుష్ప్రభావం నుంచి. కాబట్టి గురు పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమి, గురు పౌర్ణమి సందర్భంగా మన పీఠం ఆధ్వర్యంలో ఈ సంబంధించినటువంటి ఈ యొక్క వారాహి, ప్రత్యంగిర, బగళాముఖి, రాజశ్యామల, ధూమావతి, శనేశ్వర, అఘోర పాశ్వత హోమాది కార్యక్రమాలు జరిపించి వారాహి మాల ఇవ్వడం జరుగుతుంది. ఇది జూలై 29వ తారీఖు సాయంకాలం 7 గంటలకి ప్రారంభమవుతుంది. కాబట్టి సాయంకాలం 6 గంటల లోపల స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. గురుగారు, ఈ పరిహారంలో పాల్గొనడంతో పాటు ఇంకా ఏమైనా ఇండివిజువల్ గా పరిహారం చేయాలి అంటారా కర్కాటక రాశి వారు? ముఖ్యంగా పీఠాధిపతులు, పెద్దలు దేవాలయ సందర్శన తరచూ చేయడం, దేవాలయంలో ఉచిత సేవ చేయడం, పెద్దలని గౌరవించడం, ఇవన్నీ చేసుకుంటూ ఉంటే ఏ రకమైన ఇబ్బందుల్ని గురి కాక ఉంటారమ్మా. తప్పకుండా. ధన్యవాదాలు గురువుగారు. నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. సో చూసారు కదా, గురువు గారి ఆధ్వర్యంలో గురు పూర్ణిమ రోజు జరగబోయే క్రతువుల్లో మీ గోత్రనామాదుల్ని నమోదు చేసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ పై నెంబర్ కనిపిస్తుందండి. మిగతా డీటెయిల్స్ ని తెలుసుకోవచ్చు. నమస్కారం.